అరెస్ట్ అయిన కొంత సమయానికి ఆ ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాడు. కానీ నేను ముఖం మీదే కాదు అని చెప్పేశాను. నా మీద ఎలాంటి నింద వేయను అని చెప్పేశాను. నువ్వు ఎందుకు పనికిరాని ప్రిన్సిపల్వి? అసలు నీకెంత ధైర్యం? ఆ పిల్లల చావుకి కారణం నేనే అని నింద నా మీద వేస్తావా? ఎందుకు? స్కూల్ నీది, నువ్వు ఆ స్కూల్కి ప్రిన్సిపల్వి అంటే పిల్లల్ని చూసుకునే బాధ్యత ఎవరిది? నీది. నీకు ముందే అనిపించింది కదా ఆ భోజనం తినడానికి తగింది కాదని. అప్పుడు నువ్వే పిల్లల్ని తినకుండా ఆపాల్సింది. కానీ నువ్వు ఆ పని చేయనేలేదే. అంటే దాని అర్థం ఆ పిల్లల చావుకి కారణం నువ్వే, కేవలం నువ్వు. చూడండి, మీకు చాలా బాగా తెలుసు పిల్లలు చనిపోవటానికి నాకు ఎలాంటి సంబంధం లేదని, నేనేమీ చేయలేదని. మీరు అందరికీ నిజమేంటో ఎందుకు చెప్పట్లేదు? చూడండి, నేను అపరాధి అనే మచ్చతో చావాలనుకోవట్లేదు. నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇలా చేస్తే. మీకు చాలా బాగా తెలుసు వీటన్నిటికీ పూర్తి బాధ్యత మీరొక్కరేనని. మీరే స్వయంగా డబ్బులు సంపాదించడానికి నాసిరకం కల్తీ కలిపిన భోజనం పిల్లల కోసం పంపించారు. అలా పిల్లలందరూ చనిపోవటానికి కారణం మీరే, స్వయంగా మీరే. అవును, నా అత్యాశ కారణంగానే పిల్లలందరూ చచ్చిపోయారు. ఈ విషయం ఎవరికి తెలుసు? నువ్వు గట్టిగా అరిచి అరిచి ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా సరే అప్పుడు కూడా నీ మాట ఎవరు వినరు. అందుకే నోరు మూసుకునుండు. అండ్ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. నువ్వు గనక మళ్ళీ నాతో మాట్లాడడానికి ప్రయత్నించావో, ఏ పిల్లల గురించైతే నువ్వు బాధపడుతున్నావో వాళ్ళు రోడ్డు మీద కాదు శ్మశానానికి వెళ్తారు. అసలు మీకు ఎంత ధైర్యం? ఒక నిరపరాధిని ఇలా ఇరికించడానికి? హౌ డేర్ యూ! ధర్మారావు గారు, మీరేం దిగులు పడకండి. మీకు సహాయం చేయడానికి నేను వస్తున్నాను. ఆ టైంలో ధర్మారావు కూడా అనుకున్నాడు, ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలే ఉంది అని. తను నాతో చెప్పాడు కూడా, తనని కాపాడటానికి ఎవరో లేడీ రాబోతున్నారు అని. తను నాతో చెప్పాడు ఆ లేడీ చాలా మంచి ఆవిడ అని. పైగా ఆవిడ ధర్మారావును కాపాడటానికి అన్నీ పణంగా పెట్టగలదు అన్నాడు. ఆ లేడీ ఎవరో మీకు తెలుసా? లేదు బాబు, నాకు అదైతే తెలియదు. కానీ ధర్మారావు 2-3 రోజుల వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఎవ్వరూ రాలేదు. తర్వాత ఒకరోజు ధర్మారావును వేరే జైలుకి షిఫ్ట్ చేశారు. ఆ మరుసటి రోజే నాకు కబురు తెలిసింది, ధర్మారావు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని. అతను అంత బలహీనుడు కాదు తన ప్రాణం తీసుకోవడానికి. ఏ మనిషి అయితే తన మీద, తన వాళ్ళ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ ఓటమిని ఒప్పుకోలేరు. నాకు అప్పుడు అనిపించింది, ఈ రోజుకి అనిపిస్తుందమ్మా, ధర్మారావు విషయంలో ఏదో తప్పు జరిగింది. తనని తాను నిర్దోషిగా నిరూపించుకొని తన పిల్లల్ని, తన కుటుంబాన్ని కలవాలి అనుకున్నాడు. నర్మదా జైలుకి చేరుకోలేకపోయింది. కానీ ఆ ప్రిన్సిపల్ ఒక్కడే నన్ను జైలుకి పంపించగలడు. అందుకే నేను వాణ్ణి పోలీస్ స్టేషన్లోనే చంపించేశాను. దాన్ని ఎలా చూపించానంటే వాడు ఆత్మహత్య చేసుకున్నట్టు. అంతే. ఇక ఎవ్వరూ లేరు నన్ను, నా పేరుని ఆ సంఘటనతో ముడిపెట్టడానికి. అయితే మిస్సెస్ నర్మదా పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ముందే, అక్కడికి వెళ్ళి అందరికీ నిజం చెప్పడానికి ముందే ఆ పిల్లలు నీ కారణంగా చనిపోయారని నువ్వు ఆవిడ్ని ట్రక్కుతో గుద్దించేశావు, అంతేనా?